ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమాలోకి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారి ఆ తర్వాత తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించి స్టార్గా మారాడు రవితేజ. ముఖ్యంగా బీసీ సెంటర్లో అభిమానులు సంపాదించుకుని మాస్ మహారాజా అనిపించుకున్నాడు. ఈ మధ్యన సరైన హిట్ కోసం చూస్తున్న అతడు తాజాగా ఈగల్ అనే చిత్రంతో వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో తొలి రోజు మంచి స్పందనే వచ్చింది. మరి రవితేజ నటించిన ఈగల్ మూవీ మూడో రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి. మరి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే ఈగల్. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రకాష్ నిర్మించారు. ఈ సినిమాకు డాబ్స్ అండ్ సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ ఆస్రాల, కావ్య తాపర్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవితేజ ఈగల్ మూవీకి నైజాంలో 6 కోట్లు, సిడీలో 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాలతో కలిపి 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో 17 కోట్లు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ఫస్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా 2 కోట్లకు, ఓవరీస్లో 2 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్లు బిజినెస్ అయింది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీకి మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని చెప్పాలి. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల వరకు షేర్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా అన్ని ప్రాంతాల్లో కలుపుకొని 3.65 కోట్ల వరకు రాబట్టింది. ఈ వసూళ్లు ఇటీవలి కాలంలో వచ్చిన రవితేజ సినిమాలో బెస్ట్ అనే చెప్పాలి.